ఇటీవల కృష్ణలంకలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన అంటే మీకు సంబంధించినటువంటి మీ బంధువులు కానివ్వండి, మీ ప్రేమికులు కానివ్వండి, ఒక బార్లో మద్యం సేవించి చాలామంది చనిపోవటం ఇదంతా జరిగింది. దానివల్ల మీకు చాలా అప్రతిష్ట కూడా వచ్చింది ఒక రాజకీయ నాయకుడిగా. ఎందుకంటే మీరు ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి ఏంటి విష్ణు గారు ఏంటి ఇటువంటి వ్యాపారంలో ఉన్నారు అనేటువంటి మాట కూడా వినపడింది. అవునవును. సో దాని మీద అది ఈరోజు కాదు, అది 1980 నుంచి 84, 85 నుంచి కూడా వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు నేను పోయి అక్కడ చేయటం కానీ అలాంటిదేం లేదు, జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది కావాలని కుట్ర చేసి ఒక సైనైడ్కి వెళ్ళిపోయారు వాటర్లో. దాన్ని పొలిటికల్ నేను అనుకోవడం పొలిటికల్. అది దాని మూలంగా కొంతమంది సంబంధం లేని వాళ్ళు అమాయకులు చనిపోయారు. అది కుట్రని ప్రభుత్వం ఒక సిట్ అని వేయడం జరిగింది, పోలీసులకు అప్పచెప్పడం జరిగింది, ఛేదిస్తారని చెప్పని అనుకుంటాం. అయినా దీని గురించి మనం పెద్ద ఎక్కువ మాట్లాడదు, ఎందుకంటే కోర్టు ఉంది కాబట్టి, సబ్జుడిస్గా ఉంది కాబట్టి అది ఎప్పటికైనా ఎవరు చేశారనేది తేలాల్సిందే. అది ఒక ప్రజల పట్ల కన్సర్న్తో ఉండే వ్యక్తులు ప్రజల్ని మీద ఇలాంటి చర్యలు తీసుకుంటారని ఎవరు కూడా అనుకోం కదా, ఆ ఉద్దేశాలు ఉండవు కదా. అది వ్యాపారం, వ్యాపారంలో కొంతమంది కావాలని చేశారు. ఎనీహో సబ్జుడీస్ అవుతుంది కదా, మన పెద్ద దాని గురించి. అంటే వాళ్ళు ఎవరన్నది మీకు తెలుసా స్పష్టంగా? అంటే అది పోలీసులు చెప్పారా? మాకు సంబంధించిన వ్యవహారాలని పోలీసుల దృష్టి తీసుకెళ్ళాం. దాన్ని తేల్చాల్సింది పోలీస్ యంత్రాంగం, ఆ పనిలోనే ఉందని చెప్పి. దీనికి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సహకరిస్తున్నదా, లేకపోతే రాజకీయంగా మీరు? నేను అనుకుంటాం రాజకీయంగా పెద్ద చేసింది ఏం లేదు. కాబట్టి అనేది చేసిన వాళ్ళు రాజకీయంగా చేశారు, దాన్ని ఛేదించాల్సింది ప్రభుత్వం. అది ఇంకా కొంత స్లోగా నడుస్తుంది. అది ఎందుకు జరిగిందే ఏంటి అనేది ఇంకా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంతే, అది ఓన్ కోర్స్ కదా అది. సో ఇప్పుడు ఆ కేసు ప్రస్తుతానికి న్యాయస్థానంలో ఉంది. సో దాని మీద అంటే మీరైతే మీకు కొంత ఇబ్బంది పడిన మాట అయితే వాస్తవమే కదా. అంటే మనం చేయడానికి మనం మాట పడటమో లేకపోతే దానికి జవాబుదారీతోగా ఉండటమో, నన్ను కేసులో ఇరికించడమో, కేసులో కావాలని పెట్టడం అనేది పొలిటికల్లే ప్రభుత్వం. కాకపోతే కావాలని ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది తప్పించుకోవాలి, దాని నుంచి బయటపడాలి ప్రభుత్వం అని చెప్పి నన్ను టార్గెట్ చేసి పెట్టారు. అంతే తప్ప అంతకుమించి అదనంగా చేసింది పెద్దగా ఏం లేదు. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.